హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ వెంటనే, చిట్టి నువ్వు చెప్పేది కూడా నిజమే. శ్యామ్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. తను నీతిగా నిజాయితీగా ఉంటుంది. ఎవరో కావాలని శ్యామ్ని ఇరికించాలని నాకు లెటర్ని రాసి శ్యామ్ రూమ్లోకి పంపించేలా చేశారు. కానీ శ్యామ్ మాత్రం పదే పదే చెప్తూ వచ్చింది ఆ లెటర్ని రాయలేదని. కానీ నేను పెద్ద పిచ్చోణ్ణి. పాపం శ్యామ్ అన్నిసార్లు చెప్తుంటే కూడా నేను కాస్త ఆలోచించలేకపోయాను. నేను ఇంత పెద్ద లాయర్ని ఉండి కూడా వేస్ట్ చిట్టి. ప్రేమ్ బాబు, ఎప్పుడైనా మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. చామంతి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా చిన్నబాబు. ఆ లెటర్ని తీసుకొని శ్యామ్ ఆ లెటర్ని రాసిందా లేదా మీరు చెక్ చేయండి ప్రేమ్ బాబు. అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి బాబు. చిట్టి, నువ్వు కరెక్ట్ చెప్పావు. వాళ్ళే కావాలని నా శ్యామ్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇదంతా ప్లాన్ చేశారు. ఎలాగైనా తెలుసుకుంటాను చిట్టి, చాలా థ్యాంక్స్ అనుకుంటూ ప్రేమ్ బాధపడుతూ ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీతో ఒక విషయం చెప్పాలి. శ్యామ్ అలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది. ఎవరో కావాలనే చామంతిని ఇరికించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశారు నాన్న. అవునరా ప్రేమ్, నువ్వు చెప్పేది కూడా నిజమే. చామంతి గురించి నాకు తెలీదా? ఎన్నోసార్లు ఆ రోజాని కాపాడుతూ వచ్చింది. మీ అమ్మను కూడా ఎన్నోసార్లు కాపాడుకుంటూ వచ్చింది. కానీ మీ అమ్మకు విశ్వాసం లేదు. మీ అమ్మ కూడా కావాలనే చామంతిని వెళ్ళగొట్టాలని ప్రయత్నించింది. ఇప్పుడు సక్సెస్ అయింది. అందుకే చామంతిని వెళ్ళగొట్టిందిరా. నాన్న, మరి ఇప్పుడు ఏం చేయాలి? శ్యామ్ ఎలా బ్రతుకుతుంది? ఎక్కడ బ్రతుకుతుంది రా? నాకు కూడా అర్థం కావట్లేదు. నాన్న, శ్యామ్ ఆ లెటర్ని రాయలేదని కరాఖండిగా చెప్పింది. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో రాసుంటారు నాన్న. ఎలాగైనా వాళ్ళని తెలుసుకుంటాను. ప్రేమ్, వాళ్ళ సంగతి తర్వాత చూసుకుంటావు. మరి చామంతి ఎలా ఉంటుందిరా? సమాజంలో ఆడపిల్ల ఎలా బ్రతుకుతుందిరా? నాన్నేమో జైలున్నాడు. అమ్మని పట్టుకుని ఎక్కడ తిరుగుతుందిరా అని అనేసరికి ఇక ప్రేమ్ బాధపడుతూ ఉండిపోతాడు. రే ప్రేమ్, నీకు ఓ విషయం గుర్తుందా? అమ్మగారు వచ్చినప్పుడు చామంతి బాధ్యత నాదే అని చెప్పాను. చామంతిని చదివించి పెద్ద లాయర్ని చేస్తానని మాటిచ్చాను. నేను అమ్మగారికి ఏ సమాధానం ఇవ్వాలి? ఇంట్లో చామంతి లేదని తెలిస్తే అమ్మగారు బాధపడతారు. రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయాలి. త్వరగా వెళ్ళు ప్రేమ్, చామంతి ఎక్కడుందో కనుక్కో. ఒకవేళ చామంతి గనక ఇంట్లో లేకపోతే చిత్రవతి అమ్మగారు చాలా బాధపడతారు. అలాగే నాన్న, ఇప్పుడే వెళ్ళి చామంతి ఎక్కడుందో కనుక్కుంటాను అనుకుంటూ ప్రేమ్ చామంతి కోసం వెతుకుతుండగా ఇక ప్రేమ్ వెంటనే శ్యామ్కి ఫోన్ చేస్తే శ్యామ్ కోపంతో, చిన్నబాబు గారు నన్ను అవమానించి మళ్ళీ ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నారా అనుకుంటూ చామంతి ఫోన్ కట్ చేయగానే ఇంతలో రౌడీలు ఇక శ్యామల మెడలున్న బంగారు కొలుసును చూసి, రే మామ, ఆవిడ మెడలో బంగారు కొలుసుంది. ఎలాగైనా సరే మనం దాన్ని దొంగతనం చేయాలి. వద్దురా మామ, ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది. రే మామ, ఇద్దరు ఆడవాళ్ళే ఉన్నారా, మగవారు కూడా లేదు. మనం ఈజీగా బంగారు కొలుసును తెంపుకొని వెళ్ళొచ్చురా. అవును మామ, నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకుంటూ దొంగ ఇక శ్యామల మెడలో ఉన్న గొలుసును తీసుకెళ్తుండగా ఇక చామంతి టెన్షన్ పడుతూ, ఏం చేస్తున్నావురా? ఆగరా, మా అమ్మ తాళిని ఇచ్చేసే అనుకుంటూ చామంతి ఉరుకుతుండగా ఇంతలో ప్రేమ్ చూసి శ్యామ్ అని గట్టిగా అరిచేసరికి ఇక శ్యామ్ బాధపడుతూ వెళ్తుండగా, శ్యామ్ ఒక్క నిమిషం ఆగు. నేను పెద్ద తప్పు చేశాను. ఆ లెటర్ని నువ్వు రాయలేదని ఇప్పుడు అర్థమైంది. ఏంటి చిన్న బాబు, చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? అంతమంది ముంగట ఆ లెటర్ని రాయలేదని చెప్తున్నా కూడా నా మాట వినకుండా మీరు మౌనంగా ఉన్నారు. అందరున్నప్పుడు చెప్పలేంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు చిన్నబాబు? దయచేసి మీకు దండం పెడతాను, నా జోలికి రాకండి. మళ్ళీ మీ అమ్మగారు చూశారంటే ఇక నన్ను వదిలిపెట్టరు. చూడు శ్యామ్, నన్ను క్షమించు. ఒక్కసారి నా మాట విను. మీరు చెప్పే మాటలు నేను వినదలుచుకోలేదు బాబుగారు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు పెద్దోళ్ళు, మేం చిన్నవాళ్ళం. మేము తప్పు చేయకుండా తప్పు చేశామని నిందిస్తారు. ఒక్క నిమిషం శ్యామ్, ఒక్కసారి నా మాట విను. ఏం చెప్పాలనుకుంటున్నారు బాబుగారు? మా నాన్న నిన్ను చదివిపిస్తానని మాటిచ్చాడు. మరి నువ్వు చదువుకొని పెద్ద లాయర్ కావాలి కదా. నువ్వు చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా శ్యామ్. ఇప్పుడు బాబుగారు, నన్ను అవమానించిన ఇంట్లో నేనుండను. ఆ దేవుడు నాకు చేతులిచ్చాడు కష్టపడ్డానికి. ఏదో కూలి పని చేసి ఆ పైసలతో నేను చదువుకుంటాను బాబుగారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడుచా, నా మాట విను. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? ఇంకోసారి నా దగ్గరికి వచ్చారనుకో, నా మీద ఒట్టే.
అని అనేసరికి ప్రేమ్ ఒక్క మాట మాట్లాడకుండా బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంతలో శ్యామల వచ్చి తన సైగలతో, ఏంటమ్మా ఏమైంది, అయినా బాబుగారు ఎందుకొచ్చారు? అమ్మా, నన్ను అందరి ముంగట అవమానించిందే కాకుండా ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని ఇక్కడికి వచ్చి చెప్తున్నాడమ్మా. నువ్వు చదువుకోవాలి కదా, పెద్ద లాయర్ కావాలి కదా, ఇంటికి వచ్చేసి చెప్తున్నాడమ్మా. నన్ను అవమానించిన చోట ఏ మొహంతో ఇంటికి వెళ్ళాలమ్మా, చెప్పమ్మా అనుకుంటూ చామంతి బాధపడుతుంటే శ్యామల ఏడుస్తూ, ఊరుకో అమ్మా, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా. నిన్ను ఇరికించిన వాళ్ళకి తప్పకుండా దేవుడు చూస్తాడమ్మా. మనల్ని బయటికి గెంటేసినట్టుగా వాళ్ళని కూడా బయటికి గెంటేస్తారమ్మా. ధర్మం ఎక్కడికి పోదు, ప్రకృతియే వినాశనం చూపుతుంది. అవునమ్మా, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా పడుతుందమ్మా. ఇదిలా ఉండగా రోజా నవ్వుతూ ఇక రమాదేవి దగ్గరికి వచ్చి, అత్తయ్య, నా ప్లాన్ ఎలా ఉంది? సూపర్ రోజా, నీ ప్లాన్తో ఆ చామంతిని వాళ్ళమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. దానికి ఎంత పౌరుషం, ఆ లెటర్ని రాయలేదని కరాఖండిగా చెప్తుంది. అయినా దీని బుద్ధులు వాళ్ళ నాన్న బుద్ధులు ఒకటేలే. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? ఏంటా, వాళ్ళ నాన్న కూడా ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉంటాడు. ఈ చామంతి కూడా వాళ్ళ నాన్న బాటలోనే నడుస్తుంది. పాపం చామంతి ఏమో నీతిగా వెళ్తే ఇక అన్యాయమే జరిగింది. ఎలా అయితేనేం రోజా, ఆ చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాం కదా, ఇక మనం పార్టీ చేసుకుందాం. ఇక రోజా మనసులో, అత్తయ్య, మీకన్నా ఆ చామంతిని నేనే వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశాను. అది నా చెల్లె అని తెలిస్తే మీరు గుండె పగిలేలా ఏడుస్తారు. ఇంకా నయం, ఆ చామంతి పౌరుషంతో మా అక్క అని చెప్పలేదు. చెప్పి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో, వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏంటి రోజా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, వాళ్ళని మనం ఇంట్లో నుంచి బయటికి గెంటేశాం కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, మరి తిండికి లేక ఎంత అల్లాడిపోతున్నారో. అయినా వాళ్ళ గురించి మనకెందుకు పట్టింపు? అది ఇక్కడ కాకుండా ఎక్కడైనా పాచి పనులు చేసుకుంటుంది కదా, దాని వృత్తే అదే కదా. కనిషా నవ్వుతూ, అవునత్తయ్య, పాచి పనులు ఇక్కడ కాకుండా వేరే కాడైనా చేసుకుంటుంది. మనం మాట్లాడిన మాటలకు పాపం చామంతి దిక్కుముక్కు లేకుండా అయిపోయింది. అది ఏడ్చినప్పుడల్లా నాకు ఎందుకు నవ్వొచ్చింది అత్తయ్య. అది ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, అది ఏడిస్తేనే అత్తయ్య నాకు నవ్వొస్తుంది, ఆనందం వస్తుంది. అమ్మ నిషా, నువ్వు అన్నట్టుగానే ఆ చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. ఇక ప్రేమ్ కూడా నీవాడైపోయాడు. అయినా చామంతి వచ్చి ప్రేమ్తో ఎలా మాట్లాడుతుందమ్మా? ఇన్ని రోజులు చామంతి ఉన్నప్పుడల్లా ప్రేమ్ కూడా దాంతోనే మాట్లాడేవాడు. ఇప్పుడు మాట్లాడడానికి చామంతి కూడా లేదు కదమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, ప్రేమ్ ఇక్కడ కాకుండా బయట ఎక్కడైనా మాట్లాడితే వాడు నా కొడుకమ్మా, నా మీద ఒట్టేశాడు. గీత గీసినట్టుగా ఎలా చెప్తే అలా చేస్తాడు. సరే అత్తయ్య, మీ మీద నమ్మకంతో ఉన్నాను. ఇటు ఏమో ప్రేమ్ బాధపడుతూ ఇంటికి వచ్చి ఏడుస్తుండగా ఇంతలో హర్ష వచ్చి, రే నాన్న ప్రేమ్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నా? నాన్న, చామ్ కలిసింది, చామంతి దగ్గరికి వెళ్ళాను. చదువుకుని లాయర్ కావాలనుంది కదా, మరి మా నాన్న చదివిస్తానని మాట ఇచ్చాడు కదా చామంతి. మా నాన్న పిలుస్తున్నాడు, ఇంటికి రా చామ్ అని చెప్పినా కూడా నా మాట వినకుండా అవమానించిన చోట నేను ఉండనని వెళ్ళిపోయింది నాన్న. నాకు తెలుసురా, చామంతి ఎలాంటి తప్పు చేయదని. ఏం చేస్తావు ప్రేమ్, అయినా మన చేతుల్లో ఏముందిలే అని చెప్పి హర్ష వెళ్ళిపోగానే ఇక ప్రేమ్ బాధపడుతూ ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.